మిర్చి రైతులకు సీజన్‌కు ముందే కొత్త కష్టాలు వచ్చాయి. మిర్చి మార్కెట్ యార్డు వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. నల్లపాడు వైపు ఉన్న గేటు ద్వారానే లారీలు, ఆటోలు యార్డులోకి వచ్చేవి. ఈ క్రమంలోనే నల్లపాడు, గుంటూరు మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ఈ క్రమంలోనే మిర్చి మార్కెట్ యార్డు వద్ద పై వంతెన నిర్మించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. దీంతో మార్కెట్ యార్డు వద్ద నిర్మాణం మొదలు కాని బ్రిడ్జి విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే పనులు మొదలుపెట్టి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో యార్డు ఎదుట పై వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. పనులు నత్తనడక నడవడంతో నిర్మాణం పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పెమ్మసాని దృష్టికి తీసుకువచ్చారు. అయితే గేటు ఎదుట నిర్మాణంలో ఉన్న పిల్లర్ల పనులు పూర్తి చేసి అక్కడ నుండే వాహనాలను అనుమతించాలని పెమ్మసాని సూచించారు. అధికారులు కూడా సరే అన్నారు. అయితే మరొక 10 రోజుల్లో సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికీ బ్రిడ్జి పనులు ఎక్కడ వేసి గొంగడి అక్కడే ఉన్నట్లు ఉన్నాయి. 2 పిల్లర్ల వద్ద నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మరొక వైపు ఆక్రమణలు పూర్తిగా తొలగించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఆ పనులు కూడా జరగలేదు. దీంతో ఈ ఏడాది మిర్చి మార్కెట్ యార్డుకు వచ్చే వాహనదారులు, రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెమ్మసాని వెంటపడుతున్న నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది. సీజన్ ప్రారంభం నాటికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది. చిలకలూరిపేట వైపు ఉన్న అన్ని గేట్లు తెరిచి అటువైపు నుండి వచ్చే వాహనాలను అనుమతిస్తే కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవచ్చు. అయితే అధిక మొత్తం వాహనాలు సత్తెనపల్లి నుండి నల్లపాడు మీదుగానే యార్డులోకి వస్తాయి. ఈ వాహనాలను నల్లపాడు వద్ద నుండే చిలకలూరిపేట మార్గంలోకి మళ్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పటికిప్పుడే అటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. పెమ్మసాని పట్టించుకుంటే తప్ప పనులు జరగడం లేదని ఇప్పటికే నగరవాసులు గుసగుసలాడుతున్నారు. ఇక్కడ ఈ మిర్చి యార్డ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది. ప్రీవియస్ గవర్నమెంట్లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద. అయితే ఇప్పుడు దాదాపు కింద రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా వర్క్కు యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని వాళ్ళంతా చూస్తూ ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, రెండోది సర్వీస్ రోడ్, యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం. యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు, డ్రైనేజ్ ఇష్యూస్ని కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటినీ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఇంకొక 8 monthsలో మేము దీన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకెక్కడన్నా ఇందులో ఏమైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు అందరూ, ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కూడా, ఎందుకంటే మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేట్గా స్టార్ట్ అయినా అది ఎర్లీగా కంప్లీట్ అయ్యేటట్టు ఉంది ఈ రోజున చూస్తే. దీన్ని కూడా అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన మిగిలినతో పాటు కంప్లీట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసమే ఈరోజు ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాము. వర్కులు ఇక్కడ కూడా ఫాస్ట్గా అవుతాయి. థ్యాంక్ యూ.